Servant does the will of the master. సేవకుడు అంటే ఎవరు? యజమానుని యొక్క చిత్తమును చేసేవాడే. We have one master, the Lord Jesus Christ. మనకున్న యజమానుడు ప్రభు ఒకరే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. When we do his will, మనం ఆయన చిత్తమును చేసినప్పుడు we are servants. అప్పుడు మనం సేవకులం అవుతాం. Some people realize they are servants and they offer themselves as servants of God. Some they realize they are called to be servants. కొంతమంది తాము సేవకులము అని గుర్తించి తాము దేవుని సేవ కొరకు సమర్పించుకుంటారు. As you have done. మీలో కొంతమంది చేసిన sessions 5 days is basically the apostle Paul writing to the దినవృత్తాంతాల మాట రాసుకోండి. If I start writing first Chronicles, before he finished writing Chronicles, you'll wonder, was it 7:8 or 8:7? ఎందుకంటే దినవృత్తాంతములు అనేది మొదట రాయటం ప్రారంభించితే అది ముగిసేలోపు నేను 7వ అధ్యాయం 8వ వచనం ఉన్నానా 8వ అధ్యాయం 7వ వచనం ఉన్నానా మీకు డౌట్ వచ్చేస్తుంది. Write the chapter, the verse, then the book. కనుక ఫస్ట్ అంకెలు రాయండి, అధ్యాయము వచనము, తర్వాత పుస్తకం పేరు రాసుకోండి. Whenever you hear the word being spoken this way, I would suggest you note down references. వాక్యం విన్నప్పుడల్లా ఈ విధముగా రెఫరెన్స్ నోట్ చేసుకోవాలని మీకు సలహా ఇస్తున్నాను. Today we're going to talk about the past. ఈ రోజు గతమును వెనుకున్న వాటి గురించి మాట్లాడదాం. Everybody has a past, present and a future. ప్రతి ఒక్కరికి కూడా ఒక గతము, ప్రస్తుతము, భవిష్యత్తు ఉన్నది. As Christians we must know how to look to the past, look to the future and live in the present. గనుక క్రైస్తవులుగా మనము వెనుకున్న వాటి వైపు చూడడం ఎలాగా, ముందున్న వాటి వైపు భవిష్యత్తు వైపు చూడడం ఎలాగా, ప్రస్తుతములో జీవించడం ఎలాగా అనేది నేర్చుకోవాలి. The apostle Paul speaks about forgetting the past and straining towards what is ahead. అపోస్తలుడైన పౌలు అయితే మాట్లాడుతున్నారు, వెనుకున్న వాటిని, గతంలో ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ. In Isaiah 43:18-19 written in the Bible, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాల్లో ఇలా రాయబడి ఉన్నది. Forget the former things, don't dwell in the past. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. I am doing a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. Now it springs up. ఇప్పుడే అది మొలుచును. Do you not perceive it? మీరు దానిని ఆలోచింపరా? I am making a way in the desert and streams in the wasteland. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. It's very important to train our mind to have in mind the things of God and not the things not of God. దేవుని యొక్క విషయాలనే మన మనసులో ధ్యానించుకుంటూ దేవునికి సంబంధం లేని విషయాలను ధ్యానించుకుంటూ ఉండటానికి మన మనసుకు మనం ఎంతో ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. In 1 Peter 1:13 it's written, prepare your minds for action, be self-controlled. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. As we serve God in the ministry, which is important for us to train our mindset to have in mind the things of God. మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. దేవుని సేవ చేసేటప్పుడు మనం ఇలాంటి మనస్సును కలిగి ఉండాలి. So how do you look to the past? కనుక వెనుకున్న వాటి లేక గతము వైపునకు ఎలా చూస్తాం మనం? What do we forget about the past? మనము గతమును మర్చిపోవాలి. And what are we called to remember? ఏవి మర్చిపోవాలి, ఏవి జ్ఞాపకం ఉంచుకోవాలి? Very simply put, we forget all those things that are not beneficial for us from the past. చాలా సులభంగా క్లుప్తంగా చెప్పాలంటే ఏవేవి మనకి లాభకరమైనవి కావో, ప్రయోజనకరం కావో వాటిని మర్చిపోవాలి. When comes the future, don't worry about the future. భవిష్యత్తు గురించి వస్తే దాని గురించి చింతించవద్దు. While living in the present, live each day for Jesus. ప్రస్తుతంలో జీవించినప్పుడు ప్రతిరోజు ప్రభువు అయిన యేసుక్రీస్తు కొరకు జీవించాలి. When you're living in the past, we focus on things of the past, we can't recognize God's work in the present. నువ్వు గతంలో జీవిస్తూ గతము విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రస్తుతంలో ఉన్నటువంటి విషయాల మీద నీ దృష్టి నిలపలేవు. But the Lord exhorts his people to forget the former things. He says, I'm doing a new thing. Now it springs up. Do you not perceive it? ఇదిగో దేవుడు మనకి హెచ్చరికనిస్తా ఉన్నాడు. వెనుకున్న వాటిని మరవండి, ఇదిగో పూర్వకాలమున సంఘటనలు మరవండి, నూతన క్రియ చేయుచున్నాను, దాన్ని నీవు గ్రహింపవా అని దేవుడు అడుగుతున్నాడు. I am doing something new. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను. It's a present tense, it's not future tense. ఇది ప్రస్తుత కాలం గురించి, భవిష్యత్తులో జరగబోయే దాని గురించి కాదు. It does not say I will do something new. I am doing something new. ఇదిగో గమనించండి, నేను నూతన క్రియ చేస్తాను అని భవిష్యత్తు గురించి చెప్పకుండా ఇదిగో నూతన క్రియ చేయుచున్నాను. Can't you perceive it? ఇది నువ్వు ఆలోచింపవా, గ్రహింపవా అని అడుగుతున్నాడు. We can see many things, we don't perceive things. మనం చూస్తాం గానీ దాన్ని గ్రహించము చాలా సార్లు. We don't understand what God is doing. దేవుడు ఏం చేస్తున్నాడు అది మనకు అర్థం అవ్వదు. So practically
What do we forget about the past? What do we remember from the past? వాస్తవానికి మనం మాట్లాడుకోవాలంటే గతం గురించి ఏవి మర్చిపోవాలి, ఏవి జ్ఞాపకం ఉంచుకోవాలి? Now all of us in the past have done many things wrong. మనమందరము కూడా గతంలో ఎన్నో విషయాలు తప్పులు చేసి ఉన్నాం. Nobody can say I have not sinned. నేను పాపం చేయలేదని ఎవరు చెప్పలేరు. It's because our sins have been forgiven that we put our trust in Jesus and thank him for it. మనము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాం గనుక మన పాపములు క్షమించబడినాయి. దాని కొరకు ప్రభువున కృతజ్ఞత చెల్లిస్తాము. The Lord did not come for righteous people, he came for sinners. యేసు ప్రభువారు నీతిమంతుల కొరకు రాలేదు గాని పాపుల కొరకే వచ్చారు. In Luke chapter 5 31-32 Jesus says, లూకా సువార్త 5వ అధ్యాయము 21-22 వచనాల్లో ప్రభువు అంటున్నారు, It's not the healthy who need the doctor but the sick. ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కానీ రోగులకే కావాలని చెప్పారు. I have not come to call the righteous, I have come to bring sinners to repentance. నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను మారు మనసు పొందుటకు పిలువ వచ్చితిని అని చెప్పారు. So before we turn to Jesus, maybe even now we may be guilty of some sins. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనం తిరుగునప్పుడు బహుశా ఇప్పుడైనా మనం ఏదన్నా కొన్ని పాపల విషయమై అపరాధముగా ఉన్నామేమో. We realize our sins have been forgiven by Jesus, so we turn to him wholeheartedly and choose to live for him. మన పాపములు క్షమించబడినాయి అని మనము అంగీకరించి తెలుసుకున్నప్పుడు హృదయపూర్వకంగా ఆయన వైపు తిరిగి ఆయన కొరకు జీవించటకు నిర్ణయించుకుంటాం. When we confess our sins and repent from the sins, please don't remember them. ఎప్పుడైతే నువ్వు పాపల విషయమై ఒప్పుకొని పశ్చాత్తాప పడతావో దయచేసి వాటిని మరలా జ్ఞాపకం చేసుకోనవద్దు. Don't remember them with guilt. అపరాధ భావముతో వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. But memory of that comes, we remember that with thanksgiving to God for having forgiven us of our sins. అయితే ఎప్పుడైనా వాటి జ్ఞాపకం వచ్చినప్పుడు కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తాం క్షమాపణ ఇచ్చినందుకు. The Apostle Paul also wrote about his past sins to Titus and to Timothy. అపోస్తలుడైన పౌలు గారు కూడా తీతుకి మరియు తిమోతికి ఆయన గత పాపముల గురించి రాశాడు. But not with guilt. అయితే అపరాధ భావముతో కాదు. But thanking God for his mercy and grace. దేవుని యొక్క కనికరము ఆయన కృపను బట్టి ఆయన స్తుతిస్తూ ఆ మాట రాశాడు. We are called to confess our sins and repent from sins. మన పాపములను ఒప్పుకొని వాటిని గురించి పశ్చాత్తాపపడమని ప్రభు పిలుస్తున్నారు. Confession is verbal. ఒప్పుకోలనేది మాటలతో చెప్పేది. Telling God, Lord, I have done something wrong. అంటే ప్రభువా నేను తప్పు చేశాను, పాపం చేశానని చెప్పటం. Repentance is action, turning from sin. అయితే మారు మనస్సు అంటే ఏంటంటే పాపము నుండి తిరుగుట. Not repeating those mistakes we made in the past. మరలా చేసిన పాపములు మరలా చేయకుండుట. Both are important, confession and forsaking the sin, putting it behind and no more indulging in it again. పాపములు ఒప్పుకొని వాటి నుండి తిరుగుతూ మరలా వాటిని చేయకుండా ఉండటం, ఈ రెండు కూడా ప్రాముఖ్యమే. When it comes to sin, we are called to judge ourselves. పాపం విషయమై వస్తే మనల్ని మనమే విమర్శ చేసుకోవటానికి ప్రభు పిలుపునిస్తున్నారు. 1 Corinthians 11:31 says, if we judge ourselves, we will not come under judgment. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చెబుతా ఉన్నది, మనల్ని మనమే విమర్శ చేసుకునే నెడల తీర్పు పొందకపోదుము. And God is so gracious that he forgives our sins and remembers our sins no more. దేవుడు ఎంత కృపగలవాడంటే ఆయన మన పాపములు క్షమించడం మాత్రమే కాదు, వాటిని మరి ఎన్నడను జ్ఞాపకము చేసుకొనడు. In the Old Testament time, we read about how the Lord prophesied about New Testament grace. పాత నిబంధనలో ప్రభువు కొత్త నిబంధనలో కలగబోవు కృప గురించి ప్రవచనముగా చెప్పడం విన్నాం. Where he spoke through Jeremiah to his people about how he make a new covenant with them. ఆయన ప్రవక్త అయిన యెర్మియా ద్వారా మాట్లాడుతూ ప్రజలతో నూతన నిబంధన చేస్తానని చెప్పారు. In Jeremiah 31:33 he says, యెర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో చెప్తున్నారు, my law in their minds and write it in their hearts. వారి హృదయములందు నా ధర్మశాస్త్రము నుంచెదను, వారి మనసులో నా మాటలను I'll make a new covenant with them. నేను వారితో నూతన నిబంధన క్రొత్త నిబంధన చేసేదను. In verse 34 he says, 34వ వచనంలో అంటున్నాడు, I will forgive the sins and remember their sins no more. నేను వారి పాపములు క్షమిస్తాను, క్షమించి మరి ఎన్నడూనూ వాటిని జ్ఞాపకము చేసుకొనను. Isaiah 43:25 the Lord tells his people, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువు చెప్తున్నారు, I am he who brought forth the transgression for my own name's sake
and remember your sins no more. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, ఇక ఎన్నడను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. This is Old Testament. ఇది పాత నిబంధనలో ఉన్న మాటలు. In fact, in Psalm 130 verse 3 the psalmist says, నిజానికి 130వ కీర్తన 130 verse 3. 130వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు అంటున్నారు, the psalmist writes, ఇట్లా రాస్తున్నాడు కీర్తనకారుడు, addressing God, దేవుణ్ణి గురించి ఉద్దేశిస్తూ, if you, O Lord, kept record of sins, who can stand before you? But you there is forgiveness, therefore you are feared. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచుకొనెలా ప్రభువా, నేను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. This is the Old Testament. ఇది పాత నిబంధనలో ఉన్న మాట. Now some people think New Testament God is a gracious God, Old Testament God is an angry God. కొంతమంది అనుకుంటారు కొత్త నిబంధనలోని దేవుడేమో కృపగల దేవుడు, పాత నిబంధనలోని దేవుడు కోపము గల దేవుడు అనుకుంటారు. He is the same God. ఆయన మార్పు లేని He has దేవుడు. never changed. ఆయన ఎప్పుడు మారిపోలేదు. Two things never change. రెండు విషయాలలో ఎప్పుడు మార్పు ఉండదు. One is God. ఒకటి దేవుడు. I can't call him thing, but two entities never change. రెండు సంగతులలో మార్పు లేదు, లేక రెండు వ్యక్తులు అనొచ్చు. In Malachi 3:6 he says, I the Lord do not change. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో యెహోవానైన నేను మార్పు లేని వాడనని చెప్తున్నారు. And second thing is God's word never changes. రెండవది మార్పు లేనిది ఏంటంటే దేవుని వాక్యము. 24th chapter of Matthew verse 35 Jesus says, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో యేసు ప్రభువారు అంటున్నారు, heaven and earth will pass away, my word will never pass away. భూమి ఆకాశములను గతించిపోవును గాని నా మాటలు గతించిపోవు. So God has always been a gracious God. దేవుడు ఎప్పుడు కృపగల దేవుడుగానే ఉన్నాడు. There are many verses in the Old Testament that talk about God being gracious, compassionate, slow to anger, abounding in love. పాత నిబంధనలో అనేక వచనాలు ఉన్నాయి దేవుని గురించి. దేవుడు కృప, కనికరము, దీర్ఘశాంతము గల దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు అని రాయబడి ఉన్నాయి. Thank you brother, excellent translation. Thank you Anna. It's very difficult to translate for me. There are many verses they say the same thing. అనేక వచనాలు అవే మాటలు రాయబడి ఉన్నాయి. I'll quote the verses, a reference I'll give you, write down in notebooks. రెఫరెన్స్ మీకు చెప్తాను, దయచేసి మీ నోట్బుక్స్ లో రాసుకోండి. Psalm 103 verse 8. కీర్తనలో 103వ కీర్తన 8వ వచనం. Psalm 145 verse 8. కీర్తనలో 145 8వ వచనం. Psalm 86 verse 15. కీర్తనలో 86 15వ వచనం. Nehemiah 9:17. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. Jonah chapter 4 verse 2. యోనా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. Joel chapter 2 verse 13. Joel. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. Exodus 34th chapter verse 6. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. All over the Old Testament. ఈ పాత నిబంధన వచనాలన్నిటిలో Psalms, కీర్తనలు, Jonah, యోనా, Nehemiah, నెహెమ్యా, Joel, యోవేలు, Exodus. నిర్గమకాండంలో All say same thing. ఇవన్నీ వచనాల్లో ఒకే మాటలు రాయబడి He ఉన్నాయి. is gracious, ఆయన కృపగల దేవుడు, compassionate, కనికరము గల దేవుడు, slow to anger, దీర్ఘశాంతము గలవాడు, abounding in love. కృపా సమృద్ధి కలిగిన దేవుడు. The word compassion also can be translated as merciful. కనికరము అనేటువంటి మాట దయ అనే మాటగా కూడా మనం తర్జుమా చేసుకోవచ్చు. Old Testament time God chose not to remember people's sins when they repented. కనుక పాత నిబంధన కాలంలో ప్రజలు మారు మనసు పొందినప్పుడు వారి పాపలు జ్ఞాపకము చేసుకోకూడదని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దేవుడు అనుకున్నాడు అట్లా. So today when we repent of our sins, don't remember that God is forgiven and forgotten. కాబట్టి ఈ రోజున మనము మన పాపాలని ఒప్పుకుంటే మరలా వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, ఎందుకంటే దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. When God forgets, we should remember the old sins in guilt. దేవుడు జ్ఞాపకం చేసుకోడు మనల్ని క్షమించాడు గనుక మనము వాటిని అపరాధ భావంతో జ్ఞాపకం చేసుకోకూడదు. Every prophet in the Old Testament prophesied about forgiveness in Jesus. పాత నిబంధనలో ఉన్న ప్రతి ప్రవక్త కూడా యేసుక్రీస్తు ప్రభునందున్న క్షమాపణ గురించి వారు ప్రవచనం చేశారు. In Acts 10:43, when Peter testified before the household of Cornelius, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనంలో కొర్నేలి ఇంటి వారి దగ్గర పేతురు సాక్ష్యం చెబుతా ఉన్నప్పుడు he tells them, ఆయన వారితో అంటున్నాడు, all the prophets testify about him that everyone who believes in him will receive forgiveness of sins through his name.
ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన యందు విశ్వాసమించు వాడెవడో ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందును అని. Every prophet prophesied about how in Christ will be total forgiveness. ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నందు సంపూర్ణ క్షమాపణ ఉందని చెప్తూ వచ్చారు. They are all longing for the Messiah to come. వారందరూ కూడా ఆ మెస్సయా రాక కొరకు ఎదురు చూస్తున్నవారు. When the Messiah came and he given the name Yeshua or Jesus, క్రీస్తు అనబడిన మెస్సయా వచ్చినాక ఆయనకు యేసు లేక యెషువా అనే పేరు ఇచ్చిన తర్వాత, in the local language Aramaic they called him Yeshua HaMasiha. అరమిక్ భాషలో యెషువా మసీహా అని ఆయన పిలిచేవారు. English we say Jesus Christ. ఇంగ్లీష్ లో జీసస్ క్రైస్ట్ అని మనం అంటాం. Hindi we say Yeshu Masih. హిందీలో మరలా ఈషు మసీహ్ అని అంటాం. What do you say in Telugu? యేసు క్రీస్తు. Yesu Christu. Okay. తెలుగులో యేసు క్రీస్తు అని అంటాం. That's very close to Jesus Christ. Because Christu is actually it's anointed one. The Greek word for anointed one is Christ. The Hebrew word is Messiah. సో అభిషిక్తుడు అనే ఒక పదానికి గ్రీకు భాషలో ఉన్న మాట క్రీస్తు అనేది, అదే పదానికి హెబ్రూ భాషలో మసీహా లేక మసయ అనేటువంటి మాట. And Jesus means the one who saves. యేసు అనగా రక్షకుడు అని అర్థం. So Yesu Christu means the anointed one who saves. కనుక యేసు క్రీస్తు అంటే రక్షించుటకు అభిషిక్తుడైన వాడు. When he is given the name Yeshu when he entered the world, కనుక ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు యేసు అనే పేరు ఆయనకు పెట్టబడిన తర్వాత he spoke to disciples. ఆయన శిష్యులతో మాట్లాడుతూ And he told them, వారితో అన్నారు, 13th chapter of Matthew, మత్తయి సువార్త 13వ అధ్యాయము 16-17. 16-17 వచనాలు. Blessed are your eyes because they see, your ears because they hear. ఇదిగో మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యమైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యమైనవి అని చెబుతున్నారు. For many prophets and righteous men long to see what you see, they didn't see it. They long to hear what you hear, they didn't hear it. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచున్నవి చూడగోరారు కానీ చూడకపోయారు, మీరు వినిన వాటిని వినగోరియు వినకపోయిరి. When the prophets wrote the scriptures by the inspiration of the Holy Spirit, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రవక్తలు లేఖనాన్ని రాస్తున్నప్పుడు they read what they wrote. వారు రాసినవి చదివి They are amazed to see what they wrote by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వాటిని రాస్తూ చదువుతూ ఆశ్చర్యపోయారు. And they want to find out when is the Messiah going to come, what time, what circumstances. వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, చూడగోరారు మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, ఏ పరిస్థితుల్లో, ఏ సమయంలో అని. This is recorded in 1 Peter chapter 1 10-12. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-12 వచనాలలో రాయబడినది మాట. To save time we can read only in Telugu. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 Peter chapter 1 10-12 talks about how the prophets spoke about the Messiah's coming. They long to know when he's going to come. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-12 వచనాలు మనం చదువుదాం తెలుగులో. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్న దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేశారనే సంగతి వారికి బయలుపరచబడును. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. The Spirit of Christ in them was pointing about the coming of the Messiah. వారిలో ఉన్న క్రీస్తు ఆత్మ రాబోతున్నటువంటి మెస్సయ్య గురించి వారికి చెబుతూ ఉన్నారు. They are wondering when is he going to come, what time, what circumstances. వారు ఆయన ఏ కాలమున ఎట్టి కాలమున రానై ఉన్నారో అని ఎదురు చూస్తూ ఉన్నారు. They were told they were not serving their generation, they are serving our generation. వారు వారి తరమునకు పరిచర్య చేయట్లేదు కానీ మన తరమునకు పరిచర్య చేయుచున్నారని వారికి తెలియబడినది. So to us the fulfillment of the ages has come upon us. కనుక మనకు కాల సంపూర్ణత మనకు వచ్చినది. So our sins have been forgiven and forgotten. కనుక మన పాపములు క్షమింపబడినవి, మరచిపోబడి ఉన్నవి. So don't live in guilt of your past sins. గనుక నీ గత పాపముల యొక్క అపరాధ భావములో బ్రతకవద్దు. God never gives us guilt. దేవుడు ఎప్పుడు మనకు అపరాధ భావమునివ్వరు. Holy Spirit will never condemn us, he will only convict us of sin. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలను
ఖండించరు, పాపం విషయమై ఒప్పింపజేస్తారు. When he convicts us, he produces in us a godly sorrow, not a worldly sorrow. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒప్పింప చేసినప్పుడు మనకు లోకానుసారమైన దుఃఖము కలగదు కానీ దైవానుసారమైన దుఃఖము కలుగుతుంది. 2 Corinthians chapter 7 verse 10 is written. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినది, For godly sorrow brings repentance, leads to salvation and leaves no regret, but worldly sorrow brings death. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. So worldly sorrow brings death, means separation from God, temporary separation till you repent, and it produces guilt. Worldly sorrow. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయాలంటే దేవుని నుండి ఎడబాటును కలుగజేస్తుంది మనం తిరిగి మారు మనసు పొందే వరకు. But godly sorrow makes you repent and leaves no regret. You don't go back and regret what you did. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే మనకు దుఃఖము కలుగజేస్తుంది కానీ తర్వాత దాని విషయమై బాధ మిగల్చదు. So very important for us to put our past behind completely and look at what God is doing right now in front of us. గనుక గతములో ఉన్నటువంటి విషయాలను విడిచిపెట్టి ప్రస్తుతము దేవుడు మన ఎదుట చేస్తున్న కార్యాలపై దృష్టి సారించడం ఎంతో ముఖ్యము. Second thing we have to forget, రెండవది మనం మర్చిపోవలసినది, is other people's sins against us. ఇతరులు మనకు వ్యతిరేకముగా చేసిన పాపములు. We have to forgive people as God forgave. దేవుడు క్షమించిన ప్రకారము మనం ఇతరులను క్షమింపబద్ధులమై ఉన్నాం. In Colossians chapter 3 verse 13 Paul writes, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో పౌలు గారు రాస్తున్నారు, Bear with each other and forgive whatever grievance you have against one another. Forgive as the Lord forgave. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ఎలా ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. When God forgives today, he forgives unconditionally. ప్రభువు ఈరోజు మనల్ని క్షమిస్తే షరతులు లేకుండా వాటిని జ్ఞాపకము చేసుకోడు. When he forgives, thereafter he forgets. ఆయన క్షమించిన తర్వాత వాటిని మరచిపోతాడు. Similarly, since we have received that forgiveness, we forgive others. అలాగనే మనము ఆ క్షమాపణ పొందుకున్న వారమై ఇతరులను క్షమింపవలసిన వారమై ఉన్నాం. And we forgive unconditionally. షరతులు లేకుండా మనం క్షమించాలి. What does it mean? దాని అర్థం ఏంటి? Don't wait for the person to come and say sorry to you before you forgive. బేషరతుగా షరతులు లేకుండా అంటే నువ్వు క్షమించక ముందు ఆ వ్యక్తి వచ్చి క్షమించండి అని అడిగే వరకు కనిపెట్టవద్దు. There's a point of time the Lord told the disciples. ఒక సమయమున యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పారు. In Luke 17 chapter 3 and 4. లూకా సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలలో, If your brother sins, rebuke him. If your brother sins, rebuke him. ఒకవేళ నీ సహోదరుడు పాపం చేసినట్లయితే అతన్ని గద్దించుము. If he repents, forgive him. అతడు మారు మనస్సు పొందినట్ల అతన్ని క్షమించుము. If he sins against you 7 times a day and 7 times a day repents, forgive him. ఒక దినమున 7 మార్లు తప్పిదము చేసి 7 మార్లు తిరిగి మారు మనస్సు పొందినట్లయితే క్షమించాలి. They respond by saying, increase our faith. Verse 5. శిష్యులు ఏమని ప్రతిస్పందించారంటే 5వ వచనంలో, మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభువా అని అడిగారు. Using this particular example, Christians today tell me, I will forgive if the man repents, if he asks me sorry. ఈ ఎగ్జాంపుల్ ఉదాహరణ వాడుకొని కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే, ఆయన వచ్చి మారు మనసు పొంది నన్ను క్షమించని అడిగితే క్షమిస్తానంటారు. But please remember, that was before the cross. కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇది సిలువకు ముందు చెప్పబడిన మాట. On the cross when Jesus was crucified, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతున్నప్పుడు సిలువ మీద nobody repented. ఎవరు మారు మనసు పొందలేదు. Nobody said, I'm sorry for putting you on the cross. ఎవరు వచ్చి ప్రభువా నిన్ను సిలువ వేసినందుకు క్షమించు అని అడగలేదు. Nobody said, I'll remove the nails. ఎవరు కూడా వచ్చి ప్రభువా తప్పు చేసాం, ఆ మేకులు తీసేస్తాం అనలేదు. And the Lord asked the Father to forgive them. They don't know what they are doing. కానీ ప్రభు ప్రార్థన చేశారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని ప్రార్థించారు. Unconditional forgiveness. షరతులు లేకుండా క్షమించారు. When I give this example, Christians tell me, oh, that was Jesus. I am not Jesus. ఈ మాట చెప్తే క్రైస్తవులు అంటారు, అది యేసుక్రీస్తు అన్నారా చేశారు, నేను యేసుని కాదుగా అంటారు. We are supposed to imitate his life. అయితే యేసుక్రీస్తు ప్రభు వలె జీవించవలసిన వారమై ఉన్నాం. I can't forgive the way he forgave.
అయితే ఆయన క్షమించినట్లుగా నేను క్షమించలేను. Okay, I accept that. అయితే సరే, నేను దాన్ని అంగీకరిస్తాను. What about Stephen? స్టెఫెను సంగతి ఏంటి మరి? He was not Jesus. ఆయన యేసు కాదు. He was an ordinary human being like any one of us. ఆయన మనందరిలాగే సాధారణమైనటువంటి మనిషి. Like all human beings except Jesus, he was a sinner saved by grace. అందరు వ్యక్తులలాగే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి కృప ద్వారా రక్షించబడిన ఒక పాపి. When he is being stoned to death, అయితే రాళ్ళ చేత కొట్టబడి చంపబడుతున్నప్పుడు, at the time he was being stoned, ఆ రాళ్ళతో కొట్టబడుతున్న సమయంలో with all the pain he was experiencing, ఎంతో నొప్పిని బాధను అనుభవిస్తూ, he saw heaven open, Jesus standing at God's right hand. పరలోకము తెరవబడుటయు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వన నిలవబడుటయు చూశాడు. And 7th chapter of Acts verse 60, he says, Lord Jesus, do not hold the sin against them. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనంలో ఆయన స్టెఫెన్ అంటున్నాడు, ప్రభువైన యేసు ఈ తప్పిదము వారి మీద మోపవద్దు అని అంటున్నాడు. Previous verse he says, Lord Jesus, receive my spirit. దాని ముందు వచనాలు అంటున్నాడు, ప్రభువైన యేసు నా ఆత్మను అంగీకరించమని అప్పగించుకున్నాడు. ఆత్మ Just before the spirit left him to go to Jesus, he says, do not hold the sin against them. సరిగ్గా ఆయన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళక ముందు చెప్పిన చివరి మాట ఏంటంటే, ప్రభువా ఈ పాపము ఈ తప్పు వీరి మీద మోపవద్దని. In fact, the last words of Stephen, నిజానికి స్టెఫెన్ యొక్క చివరి మాటలు అవే. don't hold the sin against them. ప్రభువా ఈ తప్పు ఈ పాపం వారి మీద మోపవద్దు. One among them was Saul. వారిలో ఒకరి ఆ ప్రార్థన చేసిన వ్యక్తులలో ఒకరి పేరు సౌలు, who was supervising the stoning of Stephen. ఆయన స్టెఫెనును రాళ్లతో కొడుతూ ఉంటే దానికి అధ్యక్షత వహిస్తూ నిలబడ్డాడు. Stephen forgave unconditionally. స్టెఫెను షరతులు లేకుండా క్షమించాడు. When we forgive unconditionally, we are blessed. మనము షరతులు లేకుండా ఇతరులను క్షమించినప్పుడు మనము దీవించబడతాం. Also, we are called to be people who don't remember their sins against us, like God doesn't remember our sins. అలాగే మనము క్షమించినటువంటి వారి తప్పులను జ్ఞాపకము చేసుకోకూడదు. దేవుడు ఎలా మన పాపాలు జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. Some people tell me, I can forgive, I can't forget. కొంతమంది అంటారు, నేను క్షమించగలనండి కానీ మర్చిపోలేను. That's not godly forgiveness. ఇది దేవుని చిత్తానుసారమైన క్షమాపణ కాదు. In the 13th chapter of 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో in verse 5 we read, 5వ వచనంలో మనం చదువుతాం about love. ప్రేమ గురించిన మాటలు. Love keeps no record of wrongs. ప్రేమ అపరాధములను జ్ఞాపకం ఉంచుకున్నదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు. Now Matthew 5:44 says, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చెప్తుంది, the Lord qualifies the Old Testament law, the commandments which God had given earlier. పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి ఆ ఆజ్ఞలను ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ into two commandments. వాటిని కండెన్స్ చేస్తూ రెండు మాటల్లో వాటి చెప్పారు. Old Testament has 613 commandments. పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. First 10 commandments in Mount Horeb, thereafter 603 commandments. హోరేబు కొండ మీద ఇవ్వబడినవి 10 ఆజ్ఞలు, ఆ తర్వాత ఇవ్వబడినవి 603 ఆజ్ఞలు. And then subsequently the Lord condensed them to two commandments. ఆ తర్వాత ప్రభువు ఈ 613 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా కుదించారు. Love your God all your heart, soul, mind and strength. Love your neighbor as yourself. నీ పూర్ణ హృదయముతోను ఆత్మతోను మనసుతోను దేవుడైన యెహోవాను ప్రేమించుము, నీ పొరుగువాని నిన్ను వలె ప్రేమించుము. He added one more. ఆయన ఇంకొకటి జత చేశారు, love your enemies. నీ శత్రువును ప్రేమించుము. Old Testament talks about loving God and loving your neighbor. పాత నిబంధన అయితే దేవుణ్ణి ప్రేమించాలని, నీ పొరుగువాని ప్రేమించుము, ఈ 2 విషయాలు మాట్లాడుతుంది. In Matthew 5:43-44 Jesus says, మత్తయి సువార్త 5వ అధ్యాయములో 43-44 వచనాల్లో యేసు క్రీస్తు ప్రభు అంటున్నారు, you heard it was said, love your neighbor and hate your enemy, but I say unto you, love your enemies. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే నీ శత్రువులను ప్రేమించుము. So put these 2 verses together. కాబట్టి 2 వచనాలను ఒక దగ్గర జత చేసి చూడండి. Love your enemies, నీ శత్రువులను ప్రేమించుము, and love keep no record of wrongs. అలాగే ఆ ప్రేమ అపకారములను మనసులో ఉంచుకున్నదు. So what is the result? కాబట్టి వచ్చిన రిజల్ట్ ఏంటి? When you have the love of God in you, దేవుని ప్రేమ నీలో ఉంటే, you will not keep a record of wrongs of your enemies against you. నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా చేసిన అపకారమును నీవు ఇంకా మనసులో ఉంచుకోవు. When you forgive, we forget. నీవు క్షమిస్తే
మర్చిపోతావు. Then a mind is clean. అప్పుడు మనస్సు శుద్ధిగా స్వచ్ఛముగా ఉంటది. Having bitterness against somebody, unforgiveness against somebody, ఇతరులను క్షమించకపోవటం లేక ఆ కోపము కక్షతో ఉండటం, is like drinking poison expecting that person to die. అది ఎలాంటిదంటే నువ్వు విషం తాగుతూ ఎదుటి వ్యక్తి చచ్చిపోతాడేమో అని చూస్తున్నట్టు ఉంటది. That doesn't work. అది ఎలా పనిచేస్తుంది? అది పనిచేయదు. So we forgive our own sins, forgive others' sins unconditionally. గనుక నీ పాపములు ఎలా క్షమించబడినాయో ఇతరుల పాపములను షరతులు లేకుండా క్షమించాలి. It pleases God when we forgive unconditionally and choose not to remember their sins. షరతులు లేకుండా ఇతరులను క్షమిస్తూ వారి అపకారములు మరలా జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే దేవుడు మన యందు ఆనందిస్తాడు. Many Christians tell me, I can forgive, I cannot forget. చాలా మంది విశ్వాసులు అంటారు, నేను క్షమించగలను గాని మర్చిపోలేనండి అంటారు. Because I have a very good memory. ఎందుకంటే నాకు మంచి జ్ఞాపక శక్తి ఉందని. How can I forget what this man did to me 25 years back? 25 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి నాకు చేసిన అపకారం నాకు ఇంకా మనసులో ఉంది, నా జ్ఞాపక శక్తి ఎక్కువ అంటారు. Very good memory, he says. చాలా మంచి జ్ఞాపక శక్తి ఉందండి అంటారు. Same person, you ask him, what did pastor speak last Sunday in your church? అదే వ్యక్తిని గత వారం మీ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారని అడిగితే, I forgot. మర్చిపోయానండి అంటారు. Why? ఎందుకు? Poor memory. చాలా జ్ఞాపక శక్తి కొంచెం వీక్ అండి అంటారు. Very good memory for wrongs, very poor memory for God's word. దేవుని వాక్యం విషయంలో వస్తే జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఎవరైనా చేసిన అపకారం తప్పులు గుర్తుపెట్టుకోవడానికి మాత్రం చాలా మంచి జ్ఞాపక శక్తి. It should be the other way around. ఇది తిరిగి వేసి ఉండాలి. According to scientists, medical doctors, శాస్త్రవేత్తల ప్రకారము, డాక్టర్ల ప్రకారముగా the human brain, the memory space in the human brain, మానవ మెదడులో ఉన్నటువంటి జ్ఞాపక చేసినటువంటి శక్తి only 16% is utilized. 16% మాత్రమే వినియోగించబడుతుంది. 84% of the memory space are empty. 84% ఈ మెమరీ స్పేస్ లో ఖాళీగా ఉంది. The most intelligent man, the maximum memory, only 16% is occupied. భూమి మీద అందరికంటే తెలివైనటువంటి వ్యక్తి ఉపయోగిస్తున్న మెదడులో ఉన్నటువంటి ఆ స్థలం ఎంతంటే 16% మాత్రమే. Albert Einstein, who actually developed the theory of relativity, very famous scientist. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనేటువంటి చాలా ప్రసిద్ధిగానటువంటి సైంటిస్ట్, according to other scientists, only 16% of his memory space was occupied. అతని గురించి ఇతరులు చెప్పినటువంటి శాస్త్రవేత్తలు చెప్పిన మాట ఏంటంటే అతడు 16% మాత్రమే వాడాడు అని తన మెదడు. So why did he create such a large memory space, 84% empty? Why did God create that? దేవుడు ఇంత మంచి మెదడును, ఇంత ఖాళీగా ఉంచేటువంటి మెదడును ఎందుకు దేవుడు సృష్టించాడు? I think God wants to write his word in that memory space. ఎందుకంటే ఆ మనస్సు లేక ఆ మెదడులో ఆ జ్ఞాపకంలో దేవుడు తన వాక్యాన్ని రాయాలనుకుంటున్నాడు. He puts his word in our heart and mind. దేవుడు మన మనస్సులోను మన హృదయములోను ఆయన ధర్మశాస్త్రమును రాస్తానంటున్నాడు. And this word says, forgive unconditionally and don't remember wrongs. మరియు వాక్యం చెప్తా ఉన్న మాట ఏంటంటే షరతులు లేకుండా క్షమించండి, వారు చేసిన అపకారములను జ్ఞాపకం చేసుకోవద్దు. So these two things we have to forget. ఈ రెండు విషయాలు మనం మర్చిపోవాలి. Your own sins, repent, put it behind. Other people's sin, forgive them unconditionally. నీ సొంత పాపములను మారు మనసు పొంది వాటిని విడిచిపెట్టు, ఇతరుల చేసినటువంటి పాపములను జ్ఞాపకం చేసుకోవద్దు. క్షమించి షరతులు లేకుండా జ్ఞాపకం చేసుకోవద్దు. What do we remember then? అప్పుడు ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి? మరి two things again. మరలా రెండు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. Number one, remember what God did to you in the past. మొదటిది, దేవుడు నీ కొరకు చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకో. Keep a record of his amazing grace in terms of what he has done in your life. ఆయన కృపను బట్టి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటిని గురించి ఒక జాబితాలాగా జ్ఞాపకం ఉంచుకో. In Psalm 103 verse 1 and 2, a very well known passage. 103వ కీర్తన మొదటి 2 వచనాలు చాలా మనకి ఇష్టమైన వాక్య భాగాలు. The Psalms writes, bless the Lord, O my soul, my inmost being, bless his holy name. కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. Bless the Lord, O my soul, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, and forget not his benefits. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. Who forgives all your sins and heals all your diseases. ఆయన నీ పాపములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. Forget not his benefits, what have he done for you, the way he's blessed you. Remember that, keep thanking God for that. ఆయన చేసిన ఉపకారములలో దేనిని అనగా ఆయన ఇచ్చిన ఆశీర్వాదములన్నిటిని మర్చిపోక వాటి గురించి ఆయన స్తుతించు. Keep a record of all the things God did in your life. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యములన్నిటిని గురించి ఒక రికార్డ్, ఒక జాబితాగా రాసుకొని ఉంచుకో. If you keep on writing them, you will lose count.
నువ్వు రాసుకుంటూ వెళితే అసలు లెక్క పెట్టడానికే సరిపోదు. So many wonderful things done in our life. ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు మన జీవితంలో చేసి ఉన్నాడు. Forget not his benefits. ఆయన చేసిన ఉపకారములను మరువకము. So what God did in your life, remember? దేవుడు నీ జీవితంలో ఏమి చేశారో అది జ్ఞాపకం ఉంచుకో. And number 2, remember what God spoke to you. రెండవది దేవుడు నీతో ఏం మాట్లాడారో అది జ్ఞాపకం ఉంచుకో. The church in Sardis in book of Revelation chapter 3 verse 3, the Lord says, సార్దీస్ సంఘము అనేటువంటి సంఘముతో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, remember what you received and heard, obey it and repent. నీవు విన్న వాటిని జ్ఞాపకం చేసుకుని విధేయత కలిగి మారుమనసు పొందు. Remember what you heard, what God speaks to you, note down. What it did you note down, what he spoke to note down, and thank God for what he's done in your life, what he spoke in your life. దేవుడు నీతో ఏమి మాట్లాడారో, ఏమి చేశారో, ఏమి మాట్లాడారో జ్ఞాపకం చేసుకొని వాటి రాసుకుని వాటి గురించి ప్రభువుని స్తుతించు. And the word of God has so many instructions, promises and standards. దేవుని వాక్యములో ఎన్నో సూచనలు, వాగ్దానాలు, ఎన్నో స్టాండర్డ్స్ ఉన్నాయి. Instructions to be followed, to be obeyed. ఆజ్ఞలు లేక సూచనలు మనము వాటికి విధేయత చూపించడానికి, లోబడటానికి ఇవ్వబడినాయి. Promises to hold on to, వాగ్దానాలను పట్టుకోవడానికి ఇవ్వబడినాయి. and standards to live up to. ప్రమాణాలు వాటి కొరకు జీవించడానికి ఇవ్వబడినాయి. Every good promise of God in the Bible is for us, for you and me. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి శ్రేష్టమైన వాగ్దానము బైబిల్లో నీ కోసము, నా కోసమే. 2 Corinthians 1:20 says, no matter how many promises God has made, you are yes in Christ Jesus. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినటువంటి మాట ప్రకారముగా దేవుడిచ్చిన వాగ్దానములు ఎన్నయ్యున్నవో అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి. There are 7,487 promises in the Bible, good promises. 7487. బైబిల్లో శ్రేష్టమైన వాగ్దానాలు 7,487 ఉన్నాయి. Just imagine. జస్ట్ ఒకసారి ఊహించగలరా? How rich we are with God's promises. దేవుని యొక్క వాగ్దానాలు ఎంత సమృద్ధిగా ఉన్నాయో. These are true riches, not money. Money is not riches as much as the promise of God. ఇవి డబ్బులు లేక సంపాదించిన డబ్బులు సంపద కాదు, నిజమైనటువంటి సంపద సమృద్ధి అయినది. Money can't give you peace and joy. The Lord gives us peace and joy. We preserve peace and joy when we obey God. ధనము మీకు సంతోషమును, సమాధానమును ఇవ్వలేదు. దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు మనకు నిజమైన సంతోషము, సమాధానాన్ని ఇస్తాయి. We have to train our mind with regard to the past. మనము గతమున విషయమై మన మనసుకు ఆ తర్ఫీదు ఇవ్వాలి. Once you repent of sin, don't remember it. ఒక్కసారి పాపంలోని విషయమై మారు మనసు పొంది ఒప్పుకుంటే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. Don't have bitterness against people. Forgive and forget their sins. ఇతరులు చేసినటువంటి అపకారమును మనసులో ఉంచుకోకుండా, వారిని కక్ష లేకుండా క్షమించి మర్చిపో. When it comes to things of God, remember what God spoke to you, what God did to you. దేవుని విషయాల సంగతికి వస్తే, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను, దేవుడు నీతో మాట్లాడిన ఆ మాటలను జ్ఞాపకం ఉంచుకో. The minds play a very important role in the ministry and Christian life. Mind. మన మనస్సు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ పరిచర్యలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. We have to train our minds for action, for serving God. మనము దేవుని సేవించుటకు మన మనస్సు అనే నడుమును కట్టుకొని ఉండాలి అని రాయబడినది. So I'm going to close now. కాబట్టి ఇప్పుడు నేను ముగిస్తాను. It's quite late, so I'm going to close. It's only introduction today. కొంచెం ఆలస్యమైంది, ముగిస్తాను. ఈ రోజు ఉపోద్ఘాతం మాత్రమే. And we're going to carry on from tomorrow morning and tomorrow evening, every 3 days, morning, evening, and Monday morning in the morning. కనుక రేపు ఎల్లుండు 3 రోజులు పగలు సాయంత్రము మనం ఇదే విషయాలు మాట్లాడుకుంటాం, సోమవారం ఉదయం వరకు. And how we can have the joy of serving God and consider great privilege to be a servant of the living God. దేవుని సేవించటంలో ఉండే ఆనందమును మనం ఎట్లా అనుభవించగలమో, ఇంత గొప్ప జీవము గల దేవుణ్ణి ఎలా సేవించగలమో మనం నేర్చుకుంటాం. May God bless you all. మన ప్రభు మనలందరినీ దీవించిన గాక. And hopefully tomorrow we'll start on time and finish earlier than we planned. గనుక రేపు సమయానికి మనం ప్రారంభించుకొని మన సమయానికి ముగించుకుంటామని ఆశిస్తున్నాను. God bless you all. దేవుడు మనందరినీ దీవించిన గాక. Thank you, brother. God bless you.